హలో, ఎంతవరకు వచ్చింది? ఏమైనా పని అయిందా? నువ్వా? ఏంటయ్యేది? అలవాటు ప్రకారం పగలు నేను పడుకుంటున్నాను, రాత్రి వెళ్దామంటే సార్ దుప్పట్లో దూరి పడుకుంటున్నాడు. ఇంతవరకు ఆయన మొహమే చూడలేదు, మెరుపు తీగలా మాయమైపోతున్నాడు. అయినా అతనికి లేని ఇంట్రెస్ట్ నాకెందుకు? ఖాళీగా ఉంటూ ఫ్రీగా డబ్బులు తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ నేను వెళ్ళిపోతా. ప్లీజ్ ప్లీజ్ అలా అనకు. అసలు నేను బుక్ చేసుకుంది 10 days వాళ్ళు మార్పు తీసుకొస్తావని. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటే ఎలా నీరు? నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం అవట్లేదు. చూడు బ్రదర్, వచ్చావా, పని అయిందా, వెళ్ళిపోయావా అన్నట్టు ఉండాలి. నీరు ప్లీజ్, నేను చెప్పేది విను. బ్రదర్, పరిస్థితి అర్థమైంది. ఇది నాకు అవసరం లేకపోయినా నీ ఫ్రెండ్ కోసం నువ్వు పడుతున్న తాపత్రయం నాకు బాగా నచ్చింది. సరే, థ్యాంక్ యూ. హలో, నా ప్రయత్నం నేను చేస్తా, కానీ రాజాకు కూడా కొంచెం చెప్పు. అది నేను చూసుకుంటా కదా. ఏమయ్యా దాసు, ఎప్పుడు జెర్సీ గొడ్డులా తినడం, జరిగొడ్డులా పడుకోవడం, అసలు పని చేయకుండా ఎలా తినాలనిపిస్తుందయ్యా? ఆకలి సార్. పని చేయాలంటే శక్తి కావాలి, శక్తి కావాలంటే శక్తి వంచన లేకుండా తినాలి. ఆహా, ఈ మధ్య డోర్ డెలివరీ చేయకుండా కస్టమర్స్ నే ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి అని బెదిరిస్తున్నావంటే ఏంటి? మళ్ళీ కంప్లైంట్ వస్తే ఇంటికి పంపించేస్తాను, జాగ్రత్త. మీకు అవసరం ఉండదు సార్, నేనే ఇంటికి పంపిస్తా. కొరియర్ సార్. తెలుగు సీరియల్లో పాట, నీ మాట ఎప్పటికీ మారదయ్యా, మారదు. సార్ ఏంటి? కొరియర్ వచ్చిందండి, డెలివరీ ఇచ్చొస్తా. టాకింగ్ వానే జాగింగ్ చేయవయ్యా. హాయ్, గుడ్ మార్నింగ్ సార్. సార్, ఆ కూకట్పల్లి చాకలగుంట ల్యాండ్ మ్యాటర్ ఏమైంది సార్? నా గురించి ఒక క్యాచింగ్ పాయింట్ చెప్పనా? పవర్లో ఉన్నప్పుడు పబ్లిక్ గురించి ఆలోచిస్తాను, ఎలక్షన్ అప్పుడు రాజకీయాల గురించి మాట్లాడతాను. అంతేగాని ఇలా పార్కుల్లోనూ పబ్లిక్ లోను పంచాయతీలు చేయనయ్య. అవును సార్, ఈ మధ్యన పాలిటిక్స్ లో పొల్యూషన్ ఎక్కువైపోయింది సార్. అబ్బో, బాగా చేసేవే, జాగింగ్ చేయి. సరే, ఉంటాను సార్. వెరీ గుడ్. కానీ సుత్తి ఈ టైంలో ఫోన్ ఏంటో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. కొరియర్ వచ్చిందండి. ఏమా, పొద్దున్నే పేపర్ వస్తాడు, పాలోడు వస్తాడు, కొరియర్ అంటే ఎర్లీ మార్నింగ్. మాది 24 hours సర్వీస్ సార్. అబ్బా, సరే సరే, ఇంట్లో డెలివరీ ఇచ్చే. డోర్ డెలివరీ కాదు సార్, స్పాట్ డెలివరీ. మీకే ఇవ్వాలి. ఏమా, నేను పార్క్ లో ఉన్నానయ్యా. నేను ఇక్కడే పార్క్ లో మీ ముందు ఉన్నా. ఎక్కడా? నమస్కారం అండి, నా పేరు దాస్ అండి. ప్రేమదాసా, దేవదాసా? ఆ రెండు కాదండి, హరిదాస్ అండి. త్వరగా కొరియర్ తీ. నిన్ను హరి అని పెంచడానికి వచ్చిన హరిదాసు.
అందుకు కాదు రాజా, నీకుందో లేదో చూద్దామని. అదే భాగ్యరేఖ. అయ్యో రాజా, అమ్మాయిలంటే నాలో ఉన్న సిగ్గు భయం పోయి వాళ్ళతో మాట్లాడే ధైర్యాన్ని ఇవ్వు స్వామి. దేవుడా దేవుడా దేవుడా. రాజా బోర్ కొడుతుంది, సరదాగా బయటకెళ్ళి అలా ఇలా తిరిగొద్దామా? అయితే నేను వెళ్ళిపోతా. సరే. దొరికేవు రాజా. పదా. పని చూసుకోండి. ఎందుకు అవుతున్నారు? రాజా హలో, ఎవరు? హలో, ఎవర్రా అది? ఎవరు? అదే ఎవరని అడిగిందే అది. ఓ అదా, రింగ్ టోన్ బామ్మ. రింగ్ టోనా? అదే బామ్మ, ఫోన్ బిజీ అనుకో, ట్రై ఆఫ్టర్ సమ్ టైం వస్తుంది. అమ్మాయి. ఏంట్రా, చలి జ్వరమా? అలా వణుకుతో మాట్లాడుతున్నావు? అదేం లేదు బామ్మ. అంతే కదా, ఆరోగ్యం అంత జాగ్రత్త. మళ్ళీ చేస్తాను. సరే. ఇది రింగ్ టోన్ లా లేదే, వార్నింగ్ టోన్ లా ఉంది. ఆ గుడ్ల గొబ్బగాడికి ఫోన్ చేసి తెలుసుకోవాలి. ఇప్పుడెవర్రా బాబు? ఓ బాంబ్స్. హలో, ఎవరు? హలో బాంబ్స్. ఏరా, నీకు ఆ దిక్కుమాలిన రింగ్ టోనేనా? రింగ్ టోనా? రింగ్ టోన్. అవును బామ్మ. నాకేదో డౌట్ వస్తుంది. ఇంతలో ఏదైనా తేడా వచ్చిందో నిన్ను చంపి ఉప్పు పాత్ర వేస్తాను. చాలా థ్యాంక్స్ బామ్మ. ఉప్పు రేట్ ఎంత ఉందంటావు ఇప్పుడు? ఛీ, వేదవా వేదవన్నారు, వేదవా. పెట్టరా ఫోను. అలాగే బామ్మ. ఇగోరా, కార్ రిపేర్ చేయించా. ఈ కార్లో ఈ బ్యాగ్ ఏదో ఉంది. థ్యాంక్ యూ. ఇక్కడ ఎందుకు, అక్కడ కూర్చొని మాట్లాడుకుందాంరా. దా. మీరు వెళ్ళండి. వారిని. అలా పక్క అదే పక్కొస్తే మాట్లాడదామని. 1 minute. ఏమైంది మన ప్లాన్? పంచర్ అయింది. అదే మొన్ననే కొత్త టైర్ వేయించానే. నీ అయ్యా ఆ. బైక్ రైడ్ ఇలా కూడా ఉంటుందని ఇవాళే అర్థమైంది. కుదరలేదు గానీ కిలోమీటర్ దూరంలో కూర్చోబెట్టేవాడు. ఆయన ముక్కు మూసుకొని ట్యాంక్ బండి ఇదొచ్చు గానీ మీ రాజాని మాత్రం మార్చలేం. ఏదో వచ్చంటే సూపర్ ఐడియా వచ్చింది. ఈసారి తప్పించుకోలేడు. ప్లాన్ పేరు సాహసవీరుడు స్విమ్మింగ్ పూల్ కన్యా. నేనేం చేయాలి? బట్టలెప్పాలి. నీ అబ్బా. ఇక్కడున్నావా రాజా?
హెల్ప్ రాజా హెల్ప్ రాజా రాజా హెల్ప్ హెల్ప్ రాజా హెల్ప్ హెల్ప్ నీరు 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 ఓ ఇదంతా నా కళ. ఈ రాజా మారడు. డార్లింగ్, ఫేస్బుక్ ఓపెన్ చేసావు కానీ ఫేస్ మాత్రం ఓపెన్ చేయట్లేదు. నీ రిక్వెస్ట్కే రెస్పాన్స్ ఇచ్చిందని నీకివ్వనాసు. అబ్బబ్బా, అందరూ సుదర్శను అంటారు, నువ్వు మాత్రం సూ అంటుంటే నాకు సమ్మగా ఉన్నట్టుంది. డార్లింగ్, హోటల్కి వెళ్దామా? అమ్మో వద్దు, పోలీస్ ప్రాబ్లం. పోనీ పార్క్కి వెళ్దామా? అమ్మో పబ్లిక్ ప్రాబ్లం. అబ్బా, టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి. అమ్మో పనుల ప్రాబ్లం. ఎవరు లేరని చెప్పానుగా. ఉన్నారులే. ప్రామిస్, ఎవరు లేరే. అయితే నేను వచ్చేసాగా. అబ్బబ్బా, ఇన్బాక్స్లో మెయిల్ వచ్చినంత ఫాస్ట్గా వచ్చిందే. ఎవరు? నమస్కారం అండి. ఏం కావాలి? కొరియర్ వచ్చింది. ఇటే. డార్లింగ్, అమ్మాయిలు కావాలా అమ్మా? చీటింగ్ చేస్తావరా చిత్తకార్తి కుక్క? బ్రదర్ అని ఫ్లాప్ ఐడియాలే ఇచ్చాడు. నా ఐడియాతో రాజా అయిపోయాడు. ఆపు 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 ఆపు. ఏంటి, ఏమైంది? ముందు ముఖర్జీ గారిని పిలువు. అరే ఎంతకాలం అండి, ఎంతకాలం మీ పాసిపోయిన ఐడియాలు అసలు ఇలా సక్సెస్ అవుతుంది అనుకున్నాడు ఈడియట్. ఇది ఒక ఐడియా. కూల్. ప్లాన్ షోలే నాటిదైనా సినిమా గబ్బర్ సింగ్ లా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. పేరు నీకు నాకు జిడ్డు జిడ్డు. రాజా ఇంతకీ రాడేంటి? ఎలా రప్పించాలి? రాజా, నీకోసం ఎవరో వచ్చారు. మగాళ్లే. వస్తున్నా. వచ్చేస్తున్నాడు. సూపర్ మ్యాన్ లో వస్తే లేట్ అవుద్దని స్పైడర్ మ్యాన్ లో వచ్చి సేవ్ చేశా. థ్యాంక్స్ రా. స్పెట్స్ లేకపోయినా బానే ఉన్నారు. నేను బయట ఉంటాను, నువ్వు రా. చూసావా ఎలా సేవ్ చేశాను? ఏంటి సెల్ స్విచ్ ఆఫ్ చేసావు? నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. నువ్వు ఇలానే కూర్చొని ఉంటావు,
మనోడు వచ్చేటప్పుడు నేల మీద నూనె పోస్తుంటుంది, వాడు దాని మీద కాలు పెట్టి జర్రం జారుకుంటాను. అంటే సేమ్ ప్లాన్ వర్కౌట్ చేసావా? ఆ, ఛ, 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 ఛ. పాము తన పిల్లల్ని తానే తిన్నట్టుగా నా ప్లాన్ నేనే చెడగొట్టానా? ఛా, అలా చూడకో. వాడి జాతకమే అలాంటిది. వాడికి రతీదేవి శాపం ఉంది. ఆ శాపం ఉన్న వాళ్ళకి అమ్మాయిలతో వెయిట్ చేస్తున్నాడు. బాయ్. హలో, ఒరేయ్ శ్రీ, నేను రేపు వస్తున్నాను రా. నాన్నా, నేను వచ్చేస్తున్నాను. రేపా? ఆ, 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 ఆ. ఏంట్రా యోగాసనాలు వేస్తున్నావు? రేపు బామ్ వస్తుంది. బాంబు వస్తే నేను భయపడాలిగా, నువ్వు భయపడతావేంట్రా? మరి నీరు నేను చేద్దాంరా? ఓ ఇది ఒకటి ఉంది. పంపించేద్దామా? నీరుని పంపిస్తే నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ వద్దురా? అది కాదు, ఇంకోటి ఆలోచించు. మరి బామ్మను ఆపడం ఎలా? బామ్మనే ఓ 2 రోజులు ఆగి రమ్మని చెప్ప. ఫోన్ ఏదో వస్తుంది చూడు. కేకే గారు. కేకే గారని చిన్న గంటవేంట్రా? తొందర మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు. హలో అంకుల్. శ్రీ, నీ గోవాలో డెలికేట్స్తో మీటింగ్ అరేంజ్ చేశాను. నువ్వు అర్జెంట్గా బయలుదేరి వెళ్ళాలి. ఓకే అంకుల్. చూడు, అక్కడ మన మేనేజర్ వచ్చి నేను రిసీవ్ చేసుకుంటాడు. పర్లేదు అంకుల్, అక్కడ మా మేనేజర్ ఉన్నాడు. సరే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఏమన్నాడ్రా? ఫైనాన్స్ మీటింగ్ కోసం గోవా వెళ్ళమన్నారు. మరి ఇంకే నీ రూమ్ తీసుకొని వెళ్ళిపో హ్యాపీగా. మరి బామ్మ వస్తే? నేను చూసుకుంటా కదరా, నాకు అలవాటే కదా. నీరు రానంది కదా. దాని బాగుందా? నేనంటే ఇగో 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 నీరు, ప్లీజ్ నీరు, ఈ ఒక్కసారి గోవా వెళ్ళి నీరు, ప్లీజ్ 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 ప్లీజ్, నీకు దండం పెడతా. చిన్నపిల్ల దానిలాగా నీకు ఈ సోఫాను చేయ అర్థం కావట్లేదు. ఇదిగో నీరు, ఎంత బాగున్నావు తెలుసా నువ్వు. ఇక ఇది నీ కాళ్ళు పట్టుకుంటా. ప్లీజ్ నీరు, ప్లీజ్ నీరు, నీరు నీ చచ్చిపోతా లేకపోతే ప్లీజ్ నీరు. అబ్బా, అలా అనకమ్మా, చిన్నపిల్లల మారం చేయకు. ఇగో నీరు, నీ చచ్చి నీ కడుపులు పడతావు, ఓకేనా? ఈ ఒక్కసారి కాదనపా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే ఏడు. ఓ వర్షియరే. ప్రయాణికులకు విజ్ఞప్తి, మీరు ప్రయాణించు ఫ్లైట్ టేకాఫ్ సిద్ధంగా ఉంది. ఆపు 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 ఆపు. కథ కాదు, కారు. ఎందుకు? మీకు వస్తున్నట్టుందిగా. నాకు రావట్లేదే. నాకు రావట్లేదు. మరి కానీ వాళ్ళకు వస్తున్నట్టుంది. వాళ్ళకు వచ్చినప్పుడు మనం కూడా పోయాల్సిందే. ప్లీజ్ కార్ ఆపండి.